క్రికెట్ జరిగింది కదా, ఏం పేరు, జమీమా రాడ్రిక్స్. జమీమా ప్రిలరా అనుకుందంట మనసులో, ఇంకా ఓడిపోయే పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మనసులో అనుకుందంట, యుద్ధము నాది కాదు యెహోవాది అని. దేవుడు తప్పకుండా నా దేశాన్ని గెలిపిస్తాడనే విశ్వాసం. నేను విశ్వాసముతో నమ్మకముతో నేను నిలబడ్డాను, దేవుడు గెలిపించాడని సాక్షి చెప్పి దేవుణ్ణి గర్వపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం నిలబడితే చాలు ప్రియులారా, దేవుడే కార్యం చేస్తాడు. ఆ క్రికెటర్ జమీమా అనుకుందంట, నేను నిలబడతాను, నా దేవుడు నన్ను గెలిపిస్తాడని. నిజంగా ప్రియులారా, దేవుడు గెలిపించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా గెలిచే అవకాశమే లేదు. ఆ పరిస్థితిలో దేవుని జ్ఞాపకం చేసుకుంది, దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంది, దేవుని హృదయములో స్తుతించింది. ఇశ్రాయేలీయులకు జయమిచ్చిన యేసయ్య నాకు కూడా జయమిస్తాడని ప్రియులారా నిలబడి ఆడింది. గెలిచి ప్రియులారా భారతదేశాన్ని తలమానికగా నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి వరకు ఆ జమీమా ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు ప్రపంచమంతటికి ఆమె తెలిసింది. కారణం ఏంటిదో తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని ఘనపరిచేదను, గొప్ప చేసేదను. దేవుడు ప్రియులారా కేవలం భారతదేశ జట్టుకు, భారతదేశం మాత్రమే తెలిసినటువంటి ఆ సిస్టర్ను ప్రపంచమంతా కూడా తెలిసేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం.